ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రత నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలొచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోనూ భూమి కంపించింది. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు జనం. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.2గా తీవ్రత నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలొచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోనూ భూమి కంపించింది. భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు స్థానికులు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2గా ఉంది. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.8గా తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీస్తున్నారు. పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోకి పరిగెత్తుకుంటూ వచ్చినాం. అప్పుడు తెలిసింది భూకంపం వచ్చిందని పెద్ద సౌండ్తో. భయంతో పరిగెత్తుకొచ్చినాం అందరం బిల్డింగ్లో వాళ్ళలో 3 సెకండ్ల పాటు భూమి కంపించి భూమి అదిలినట్టయితే భయభ్రాంతులమై ఉన్న వాళ్ళందరం ఇళ్లలోంచి బయటకు రావడం జరిగింది. పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోకి పరిగెత్తుకుంటూ వచ్చినాం. అప్పుడు తెలిసింది భూకంపం వచ్చిందని పెద్ద సౌండ్తో. భయంతో పరిగెత్తుకొచ్చినాం అందరం బిల్డింగ్లో వాళ్ళలో. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. నిర్మల్ జిల్లా, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో భూమి స్వల్పంగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో కూడా భూమి కంపించింది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.